హైదరాబాద్లో సేద తీరాలనుకునే వారికి మొదట గుర్తుకు వచ్చే ప్లేస్ నెక్లెస్ రోడ్. ట్యాంక్ బండ్ ప్రాంతం నైట్ లైఫ్తో పాటు మార్నింగ్ కూడా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇక్కడికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఫిట్నెస్ కోసం వచ్చేవారు కొందరైతే ఈవెంట్స్ కోసం మరికొందరు వస్తారు. అన్ని రకాల వయసుల వారు వాకింగ్, రన్నింగ్ కోసం రావడంతో నెక్లెస్ రోడ్ ఫిట్నెస్ స్పాట్గా మారుతుంది. ఇదే అంశంపై ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. వీకెండ్స్తో పాటు వీక్ డేస్ కూడా రద్దీగా ఉండే ఒకే ఒక్క టూరిస్ట్ స్పాట్ నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఏరియాస్. మరి మార్నింగ్ నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఏరియాలో ఎట్లా ఉంటాయి, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కానీ నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్కి నైట్ వ్యూ కాదు, మార్నింగ్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంటుంది. సో ఎట్లా టైం స్పెండ్ చేస్తారు, మార్నింగ్ ఎప్పుడు వస్తారు ఇక్కడికి మీరు? మార్నింగ్ 6కి వస్తానండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సన్ రైజ్, చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల సన్ రైజ్ చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. గత 15 ఇయర్స్గా వస్తున్నాం ఇక్కడ వాకింగ్, రెగ్యులర్గా వాక్ చేస్తాం. 6 నుంచి 7-7:30 దాకా చేస్తాను. ఇదే కాదు, మాకు మార్నింగ్ రావటం వల్ల ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ 5 kilometers వాక్ చేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎక్కువగా జిమ్లోకి వెళ్తూ ఉంటారు. జిమ్లతో పోలిస్తే ఇక్కడ కొంచెం ప్రకృతికి దగ్గరగా కూడా మనం కనిపిస్తూ ఉంటాం ఇక్కడ వస్తే. సో ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు రెండింటిని? జిమ్లో ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడ అంటే మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు వాకర్స్ కావచ్చు, లేకపోతే సరదాగా వచ్చేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఈ రోడ్లో నేను వచ్చి 2009, సిన్స్ 15 years ఇక్కడే. ఫస్ట్ యూస్ టు గో టు పెరేడ్ గ్రౌండ్. ఈ రోడ్స్ అవి బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ రోడ్డు 14 ఏళ్ళ నుంచి ఇక్కడే వస్తున్నాము. ఫీల్ ప్లెజెంట్, హ్యాపీ. సూర్యోదయం అన్ని బాగా జరుగుతుంది. గార్డెనింగ్ అంతా, ఏ పొల్యూషన్ ఉండదు, హాయిగా ఉంటుంది. వాక్ చేయాలనిపిస్తుంది. సో మార్నింగ్ లైఫ్ స్టైల్ నెక్లెస్ రోడ్లో ఎట్లా ఉంటుంది? మార్నింగే బాగుంటుందండి, చాలా హెల్తీగా ఉంటుంది. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడతాం. ఏం చేస్తుంటాం? నేను ఇప్పుడైతే ప్రజెంట్గా ఇంటర్ 2nd year చదువుతున్నా. సో ఎవరెవరు వచ్చారు? గ్యాంగ్ అంతా వచ్చినట్టు? గ్యాంగ్ లేదు, మేమైతే 4 members వచ్చినాము. మేము ఉంటుంది ఇంటికి జియాగూడ కాడ ఉంటాము. జియాగూడ నుంచి ఇక్కడ మార్నింగ్ వస్తాం, ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా ఇట్లా పొల్యూటెడ్ ఉంటుంది. ఇక్కడేమో జర ఫ్రెష్ ఎయిర్ మాకు ఇష్టం, అందుకే వచ్చాం. ఎంతసేపు వచ్చి 2 hours అవుతుంది. సో ఏం చేస్తాం? వాకింగ్, ఎక్సర్సైజ్, వర్కౌట్ అన్నీ చేస్తాము ఒకటేసారి. సో ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది? వాతావరణం అయితే ఫ్రెష్గా, న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ. ఇది ఇప్పుడు జిమ్ కన్నా బెటర్ ఇదే అనిపిస్తుంది, ఎందుకంటే వింటర్ ఆర్ట్స్ అని ఇట్లున్నది చూడు, అది మేము ఫాలో అవుతున్నాం దాన్ని. ఇక్కడైతే డైలీ 14 days నుంచి అయితే వస్తున్నాం అనమాట. ఇది వింటర్ ఆర్క్ అని స్టార్ట్ అయింది కదా October 1st నుంచి. మేము 4 members వస్తున్నాము. డైలీ 5:30 to 7:30 రన్నింగ్, ఎక్సర్సైజ్, జాగింగ్ అన్నీ చేస్తాము. ఇక్కడైతే ఫుల్ సేఫ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ కార్స్, బైక్స్ నేర్చుకుంటారు, కానీ రైడింగ్కి అయితే ఏం రారు. చాలామంది, మేమనే కాదు, 100 to 200 పీపుల్స్ అయితే డైలీ వస్తారు ఇక్కడ. అబ్బాయిలతో పాటు లేడీస్ కూడా సేఫ్, సెక్యూర్గా ఈ ఏరియాని ఫీల్ అవుతూ ఉంటారు. జిమ్లకి వెళ్ళే కంటే కూడా ఇక్కడికే వచ్చి వర్కౌట్ చేస్తుంటారు. మేడం, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? 10 years నుంచి వస్తున్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ. వెదర్ అయినా, చెట్లది గాలి అయినా చాలా బాగుంటుంది. సిటీలో ఉన్నది బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు దీన్ని ఇప్పుడు ప్రజెంట్? అనుకోవచ్చు. మేమైతే బతుకమ్మ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. బతుకమ్మ కూడా బాగా చేస్తారు ఇక్కడ. బతుకమ్మ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. నైట్ 11 వరకు ఫుల్ ఆడతాం. నేను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్గా చేస్తున్నాను. రోజు అంటే వీక్లీ 2 times, మంగళవారం, శుక్రవారం పర్ టైం ఉంటుంది మాకు. ఆ టైంలో ఫైట్ అంటే రూలా సార్ మీకు? ఎట్లా ఇది? బై రూల్. అండ్ మనకి హెల్త్ పరంగా కూడా అట్లా చూసి మా సీనియర్స్ అలా పెట్టి. ఎంతమంది ఉంటారు సార్? మేము ఒక 150 members ఉంటాం. 5 kilometers అంటే డ్యూటీలో మా యూనిట్లో ఉంటాము. పరేడ్లో వచ్చి ఒక 50 members ఉంటాం. ఇక్కడికే వస్తాం. సో ఎట్లా ఉంది ఇక్కడ వాకింగ్ చేయడం? వాకింగ్ బాగుందండి, ఏమాత్రం డెకరేట్ అలాంటిది ఏముండదు. సో ప్రజెంట్లీ మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు అండ్ రన్ అండ్ వాక్ చేసుకోవచ్చు. 80%. ఇక్కడ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, కొంచెం యంగ్స్టర్స్ కూడా ఉంటారు కదా. ఇట్లా డిఫరెన్షియేట్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? వాకింగ్, రన్నింగ్ ఎంతవరకు ఇప్పుడున్న వాళ్ళకి ఇంపార్టెంట్ అంటారు? యాజ్ పర్ ఏజ్ ప్రకారం అయితే వాక్ అండ్ రన్ బెస్ట్. సో యంగ్ 35 బిలో వాళ్ళకైతే రన్నింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. 3 years నుంచి వాకింగ్కి వస్తున్నాను. ఇక్కడ క్లైమేట్ గిట్లా అంతా బాగుంటుంది. గర్ల్స్కి సేఫ్ బాగుంటుంది, ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు. అంటే నేచర్కి కొంచెం దగ్గరగా, బ్రీతింగ్ అండ్ మంచి ఆక్సిజన్ ఉంటుంది. మార్నింగ్ పూట, ఎర్లీ మార్నింగ్ కొంచెం 10 అట్లా అయితే ఇంకా మొత్తం కవర్ అయిపోతుంది. అందరు సైక్లింగ్ ఇట్లా చేస్తుంటారు.
సంజయ్ పార్క్ నుంచి స్టార్ట్ అయిన వాకింగ్ సైక్లింగ్ ట్రాక్స్ అనేటివి కూడా ఇక్కడ సెక్రటరీ వర్క్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి వస్తే లేజీగా బద్ధకంగా ఉండే వాళ్ళు కూడా యాక్టివ్గా అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వివిధ రకాల రన్స్ కావచ్చు, యాక్టివిటీస్ ఇక్కడ జరిపించడంతో క్రేజ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ గ్రీనరీలో ఎంజాయ్ చేసే వాళ్ళు కొందరు అయితే ఈ ట్రాక్స్ పై పోటీగా పరిగెత్తే వాళ్ళు మరికొందరు. సో మొత్తానికి అయితే సిటీలో ఎన్నో పార్క్స్, ఎన్నో జిమ్స్ ఉన్నా కూడా నేచర్గా ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఏరియాకి మాత్రం వాకర్స్, జాగర్స్ నుంచి మాత్రం మంచి స్పందన కలుగుతుంది. కెమెరా పర్సన్ సైదులతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.